నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. మీకోసం మీ భాషలో మీ హృదయానికి నచ్చేలా విభిన్నమైన అందమైన కథలు, నవరసాలలో వినండి, వింటూనే ఉండండి నా ఛానల్లో. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 77. నవ్వింది ఆలేహ్య. ఆమె నవ్వు అతనికి ధైర్యాన్నిచ్చింది. ఒక్కొక్కసారి ఇదంతా అవసరమా అనిపిస్తుంది ఆలు. కౌంటర్కి ఆనుకుని చేతులు కట్టుకుని నిలబడుతూ మనసులో మాటని ఆమెకి కన్ఫ్యూజ్ చేశాడు నిహార్. ఏదంతా అయోమయంగా చూస్తూ అడిగింది ఆలేహ్య. నిన్ను రిస్క్ చేసి వాళ్ళ దగ్గరికి పంపడం, ఈ నాటకం. అతని మాట పూర్తి చేయనివ్వలేదు ఆలేహ్య. మీకు నిస్సందేహంగా మతిపోయింది, కోపంగా అంది. అతను ఆశ్చర్యంగా చూశాడు ఆమె వైపు. నీకు దూరంగా ఉండడం నా వల్ల కావడం లేదు. కొన్ని క్షణాల మౌనం తర్వాత అన్నాడు. ఆలేహ్య కోపం తగ్గిపోయింది అతని మాటలకి. లేచి అతని దగ్గరికి నడిచి ఎదురుగా నిలబడింది. నిజమే, నాకు కూడా చాలా కష్టంగా ఉంది. కానీ మనం ఇక్కడ సరదాగా రివెంజ్ గేమ్ ఆడడం లేదుగా బావా. మీ ఎస్టేట్ నాన్నగారి లెగసీ అనుకున్నాం. మీ తాతయ్య గారి గురించి ఆలోచించండి. ఆయన మిమ్మల్ని నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు, మీ దగ్గర కఠినంగా ఉండి ఉండొచ్చు. కానీ మీ ఎస్టేట్ పరిధిలో ఉన్న 15 గ్రామాలని తనకి వీలైనట్టుగా అభివృద్ధి చేస్తూ వచ్చారు అని మీరే చెప్పారు బావా. ఇప్పుడు మీరు అదంతా వదిలేసి మనం కలిసి ఉండాలనే స్వార్థానికి ప్రాముఖ్యత ఇస్తే మీ సంస్థానం గతి ఏమవుతుంది? ఆ దుష్కరకోటి దురాగతాలు పెచ్చిమీరిపోయి ఆ అభివృద్ధి పనులన్నీ ఆగిపోవా? మీ ఎస్టేట్ వల్ల లాభం పొందుతున్న ఆ గ్రామాలని ఎందుకు పనికిరాకుండా చేస్తారు ఆ దుర్మార్గులు? తాము పొందిన దానితో సరిపెట్టుకోరు. ఆ గ్రామాల మీద పడి దోచుకు తింటారు రాబందుల్లాగా, ఆవేశంగా అంది ఆలేహ్య. నీ బాధ చూడలేకుండా ఉన్నాను ఆలు, ఆమెని దగ్గరికి తీసుకుంటూ అన్నాడు నిహార్. నేను కూడా మీ బాధ చూడలేకుండా ఉన్నాను. మీకు దూరంగా అస్సలు ఉండలేకపోతున్నాను. కానీ ధ్రువ్ దగ్గర నుంచి ఒక విషయం నేర్చుకున్నాను, తన టార్జాన్ కళ్ళలోకి చూస్తూ చెప్పింది ఆలేహ్య. ఏంటన్నట్టుగా చూశాడు ఆమె కళ్ళలోకి. సుఖం అనేది కొలమానంగా తీసుకుంటే వ్యక్తి జీవితంలో సామాజిక సుఖం ప్రాముఖ్యత సంతరించుకుంటుంది, వ్యక్తిగత సుఖం కన్నా. తను ఇప్పుడు ఆర్మీలో లేడు, కానీ అదే క్రమశిక్షణ. వర్షం వచ్చినా వరదొచ్చినా తన మీద ఆధారపడిన వాళ్ళని నిర్లక్ష్యం చెయ్యడు. రోజు రాత్రి 9 గంటలకి తను బాధ్యత తీసుకున్న అనాథాశ్రమాలకి ఫుడ్ వెళ్ళవలసిందే. తనకి నభతో డేట్ ఉంటే ఖచ్చితంగా వేరే అరేంజ్మెంట్స్ చేస్తాడు. మనం ఈరోజు కలిసి ఉండొచ్చు బావా, కానీ ఫ్యూచర్లో మీ మనసు అపరాధ భావంతో నిండిపోతుంది. నాకు మీరు పూర్తిగా కావాలి, అలా కాదు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా చెప్పింది ఆలేహ్య. అతను నవ్వాడు. అప్పుడు క్యూట్ అన్నాడు. నేను సీరియస్గా మాట్లాడుతుంటే మీకు నవ్వులాటగా ఉంది. ఎప్పుడూ ఇంతే మీరు, చిరుకోపంగా అంది. నా ధైర్యం నువ్వే ఆలో. ఎప్పుడైనా నేను ఇలా ఒక అడుగు వెనక్కి వేస్తే నా చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించేది నువ్వే. నీకు చెప్పి నేను చేసినదేంటాలు? నిన్ను ఇలా పడక గదిలో, వంటగదిలో, అసలు ఇల్లంతా తిరుగుతూ ఉంటే నాకు ఎంత బాగుందో తెలుసా? ఇన్నేళ్ల ఒంటరితనం ఒక్కసారిగా మాయమైపోయింది. రాత్రి నువ్వు ఇక్కడ ఉండవన్న ఆలోచనే నాకు నరకయాతన చూపిస్తోంది. కానీ నువ్వన్నది నిజం. ఆ ధనుష్ కోటికి బుద్ధి చెప్పి ఎస్టేట్ వ్యవహారాలు ఒక కొలిక్కి తీసుకువచ్చి అప్పుడు మన వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించాలి. ఆమెని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. మనసు చెమ్మగిల్లి అది కళ్ళకు చేరింది ఆలేహ్యకి. టార్జాన్ హంటింగ్ మర్చిపోతే ఈ కుక్కపిల్ల ఆకలేసి కోపం వచ్చి మీద పడి కరిచేస్తుంది, అతని బుక్కలు పట్టి సాగదీస్తూ చెప్పింది. అతను శబ్దం వచ్చేలా నవ్వాడు. అమ్మో, భయమేస్తోంది అన్నాడు ఆమెకి దూరం జరిగి. నవ్వుకున్నారిద్దరు. రాత్రి 10 అయ్యేసరికి నిహార్ ఆమెని బేకరీ దగ్గర దింపాడు. చీకట్లో కారు ఆపించిన ఆలు రోడ్డుకి అటూ ఇటూ చూసి ఎవరూ లేకపోవడంతో నిహార్ని దగ్గరికి లాక్కుని గాఢంగా ముద్దు పెట్టుకుని కారు దిగిపోయింది. అతనికి తేరుకునే అవకాశం ఇవ్వలేదు. అతను తన సీట్ బెల్ట్ తీసుకునే లోపుగా ఆమె బేకరీ దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పటికే ధ్రువ్, చిరు బయటికి వస్తూ కనిపించారు. ఆమెని చూడగానే చిరు నవ్వుతూ ఏదో అన్నాడు. ఆలేహ్య అతని భుజం మీద గట్టిగా కొట్టింది. ఆ సమయంలో ధ్రువ్ అక్కడ ఎందుకు ఉన్నాడో అర్థమైంది నిహార్కి. ముగ్గురు నవ్వుకుంటూ బేకరీ మూసేసి కారు ఎక్కడం చూసి చిన్నగా నిట్టొచ్చి కారు స్టార్ట్ చేశాడు నిహార్. ఒంటరితనం బావురు కప్పలా నోరు తెరుచుకుని
తన రాక కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తోందని తెలుసు. ఇంటికి వెళ్ళలేడు. అణువణువున ఆలేహ్య పరిమళం అక్కడ తనని పిచ్చివాడిని చేసేస్తుంది. కనీసం ఈ రాత్రి తను ఒంటరిగా ఉండలేడు. అప్రయత్నంగానే కార్ని కిరీటి ఇంటికి తిప్పాడు. అర్ణవ్, కావేరి పూణే వెళ్ళిపోయారు. మాంధాతని వదలలేక వదిలి వెళ్ళాడు అర్ణవ్. ఇప్పుడు తను ఆడుకోవచ్చు, పోటీ లేదు. మాంధాత తల్లి తండ్రి వాణ్ణి ఎవరు చూస్తారా? కొన్ని నిమిషాలైనా ప్రశాంతంగా నిద్రపోవచ్చని చూస్తున్నారు. అప్పుడు నవ్వు ప్రత్యక్షమైంది అతని పెదవుల మీద. ఆ రాత్రి కిరీటి, నర్మద చాలా కాలం తర్వాత తల్లిదండ్రులుగా కాక భార్యాభర్తలుగా గడిపారు. నీహార్ పుణ్యమా అని. నీహార్ మాంధాతని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఆలేహికి కాల్ చేశాడు. ఆమె ఫోన్ చేతిలో పట్టుకుని కూర్చున్నట్టుగా ఠక్కున ఆన్సర్ చేసింది. ఫోన్ చెవికి ఆనించుకోగానే భూ ఊ అంటూ పసిపిల్లాడి గొంతు వినపడగానే మాంధాత ఆనందంగా పిలిచింది. తన పేరు వినిపిస్తోంది కానీ మనిషి కనిపించడం లేదు 3 నెలల మాంధాతకి. నీహార్ కళ్ళలోకి చూసి నవ్వాడు. పిన్నిని వెతుక్కుంటున్నాడు అన్నాడు నీహార్ నవ్వుతూ. బాబాయ్ ఒళ్ళో ఉండి కూడా పిన్ని గుర్తుందా? నవ్వుతూ అడిగింది. పిన్ని గొంతు అలాంటిది మరి. పుట్టతేనె తాగినంత తీయగా ఉంటుంది కాబట్టి ఇక బాబాయ్ కనిపించడు అన్నాడు నవ్వుతూ. అప్పో, కవిత్వం వస్తోంది అంది ఆలేహ్య అల్లరిగా. అదే వస్తుందిప్పుడు. పక్క గదిలో నా అన్న ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటే నేనిక్కడ పిల్లాడి డైపర్ మార్చే పనిలో ఉన్నాను. నా ప్రియురాలు రాత్రి ఉండనంది అలక నటిస్తూ అన్నాడు నీహార్. ఎలాంటి బాబునో పాపనో ఇవ్వండి, ఉంటుంది. అదే లంచం అంది నవ్వుతూ ఆలేహ్య. ఒక్క క్షణం అటు నుంచి మాంధాత కూ కూ అన్న చిన్నారి శబ్దాలు తప్ప వేరే ఏమీ లేదు. నీహార్, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? అడిగింది ఆలేహ్య. నోనో, నిన్ను ఫుల్ ప్రెగ్నెంట్గా ఊహించుకుంటేనే నాకు. చెప్పడం ఆపేశాడు. ఏమైంది? టెన్షన్గా అడిగింది. తామిద్దరూ పిల్లల గురించి మాట్లాడుకోలేదని తెలుసు. అతని బాల్యం ఎంత చేదుగా గడిచిందో ఆమెకి తెలిసినట్టుగా వేరే ఎవరికీ తెలియదేమో. అందుకే పిల్లలు వద్దనుకుంటున్నాడా? భయం వేసింది. నాకు నిన్నలా చూడాలని ఉంది ఆలు. ఒక్క 2 ఏళ్ళు టైం తీసుకుందాం. నా బిజినెస్ ప్రెషర్ కూడా నేను తగ్గించుకుంటాను. ఆ టైంకి ఈ సమస్యలు కూడా సాల్వ్ అవుతాయి అన్నాడు నిహార్. థ్యాంక్ యూ ఆనందంగా అంది ఆలేహ్య. నేను కదా నీకు చెప్పాలి. కదిరా చిన్నా అన్న కొడుకుని అడిగాడు. ఊ ఊ అన్నాడు వాడి భాషలో మాంధాత. నవ్వుకున్నారిద్దరూ. సరిగ్గా అదే సమయంలో పిల్లిలా నిశ్శబ్దంగా లేచింది తమన్నా. చిన్న శబ్దానికే మెలకు వచ్చేస్తుంది ఈ ముసలిదానికి, కోపంగా అనుకుంది మనసులో. అడుగులో అడుగు వేసుకుంటూ అతి కష్టం మీద తలుపు దగ్గరికి చేరుకుంది. బయట ధ్రువ్, నభ, ఆలేహ్య పడుకుంటారని తెలుసు. ధ్రువ్ చాలా ఎలర్ట్గా ఉంటాడు. ఆడపిల్లలిద్దరూ మొద్దు నిద్రలు పోతారని 2 రోజుల నుంచి గమనిస్తూనే ఉంది. అందుకే బాగా ఆలోచించి ప్లాన్ చేసింది. ఈరోజు ధ్రువుని తోటలోకి తీసుకువెళ్ళి మాట్లాడాలి. తలుపు మీద చేతిని వేసి శబ్దం కాకుండా తెరిచింది. అమ్మమ్మ మంచం మీద అటు నుంచి ఇటు తిరిగింది. ఒక్క క్షణం గుండె ఆగి కొట్టుకుంది తమన్నాకి. అలానే నిలబడిపోయింది. అమ్మమ్మ మళ్లీ నిద్రలోకి జారిపోయిందని నిర్ధారించుకున్నాక చల్లగా గదిలో నుంచి జారుకుంది. అడుగులో అడుగు వేసుకుంటూ హాల్ మధ్యలోకి చేరుకుంది తమన్నా. అక్కడ సోఫాల మధ్యలో ఖాళీ చేసి పడుకోవడానికి వీలుగా పరుపులు వేశారు. ఆలేహ్య సోఫాలో పడుకుంటుంది. ధ్రువ్, నభ కింద పడుకుంటున్నారు. ఆమె సోఫా వైపు చూడలేదు, ధ్రువ్ వైపు చూస్తోంది. నిద్రలోనే నభ ధ్రువ్కి దగ్గరగా జరిగి అతని గుండెలపై చెయ్యి వేసి పడుకుంది. పళ్ళు నూరుకుంది తమన్నా. తనకి ఏనాడూ ఆ అవకాశం ఇవ్వలేదు ధ్రువ్. తను దగ్గరికి వెళ్ళినా స్నేహితుడి చెల్లెలివి, మన పెళ్ళయ్యేదాకా దూరం మెయింటైన్ చేయాలి అనేవాడు. ఈ రాక్షసి మాత్రం సిగ్గు లేకుండా ఓపెన్గా ధ్రువుని కౌగిలించుకుని పడుకుంది. నభని చూసి అనుకుంది తమన్నా. ఈర్ష్య ఆమె నననారాల్ని మెలిపెడుతుంటే ముందుకు అడుగు వేయబోయింది తమన్నా. అప్పుడు కదిలాడు ధ్రువ్. అతనికి ఆమె తలుపు తెరుచుకుని బయటికి రావడం తెలుసు. అతను నిద్రపోలేదు. ఆలు ఫోన్ మాట్లాడడం కోసం తోటలోకి వెళ్లడం చూశాడు. అందుకే ఎలర్ట్గా ఉన్నాడు. అది తెలియని తమన్నా అతని వైపు అడుగు వేయబోయింది. ధ్రువ్ చెయ్యి నభని దగ్గరికి లాక్కుంది. ఆలేహ్య అక్కడ లేదన్న ధైర్యంతోనే ఆ పని చేశాడతను. నభ అందరి ముందు అలాంటి చర్యలు అస్సలు ఇష్టపడదు. ఆలేహ్య ఇబ్బంది పడడం తనకిష్టం లేదు. కానీ తమన్నాకి ఆమె ప్లేస్ తెలియచేయాలి కదా.
కల్నల్, ఐ లవ్ యూ. నిద్రలోనే కలవరించింది నాభ. అందమైన నవ్వు ప్రత్యక్షమైంది అతని పెదాల మీద. ఐ లవ్ యూ టూ. కళ్ళు మూసుకునే జవాబిచ్చాడు ధ్రువ్. పిడికిళ్ళు బిగించింది తమన్నా. తమన్నా? తన పేరు వినపడగానే ఉలిక్కిపడిందామె. ఎవరు పిలిచి ఉంటారు? తెలుసుకోవాలనుకుంటే తర్వాతి ఎపిసోడ్ని తప్పకుండా వినండి. ఈ ఎపిసోడ్ని లైక్ చేసి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.